చూస్తున్నారు కదా దృశ్యాలు. ఇవి ఎప్పుడో పురాతన కాలంలోనో 90s 80s లో ఉన్న దృశ్యాలు కావు. జస్ట్ ఇప్పుడు ఈ కాలంలో కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలకు నిదర్శనమే ఈ దృశ్యాలు. సర్కారు బడుల్లో బంగారు తల్లుల కష్టాలు ఇవి. స్వచ్ఛ భారత్ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. అది కేవలం ప్రచారం మాత్రమే అని ఈ దృశ్యం రుజువు చేస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 139 మంది విద్యార్థులందరికీ కలిపి ఒకే ఒక్క టాయిలెట్. వినడానికి ఏదోలా ఉంది కదా. అంతమంది పిల్లలు అంతేసి సమయం క్యూ కట్టి నరకం అనుభవిస్తున్నారు. సగం సమయం లైన్లోనే నిలబడితే మరి పుస్తకాలు తిరిగేసేది ఎప్పుడు, క్లాస్కి వెళ్ళేది ఎప్పుడు, చదివింది వంట పట్టించుకునేది ఎప్పుడు? జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మొత్తం 139 మంది విద్యార్థులున్నారు. వీరిలో బాలికల సంఖ్య 73 మంది. అందరికీ ఒకటే టాయిలెట్. అర్జెంట్ అయినా సరే, అంతకు మించైనా సరే క్యూ లైన్లో నిలబడి ఆపసోపాలు పడేన తర్వాతే వెళ్లాల్సిందే. ఈ నరకం అనుభవించలేక చాలా మంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఆపుకొని అలాగే క్లాసులు వినడంతో వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందిని ప్రత్యక్షంగా గమనిస్తున్న పేరెంట్స్ మీ స్కూల్ వద్దు మహాప్రభో, టీసీ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని వేడుకుంటున్నారు. అంటే వాళ్ళ సమస్య తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో నిర్మించిన టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ నిధులతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. పనులు కొనసాగుతుండగానే నిధులు ఆగిపోయాయి. దీంతో టాయిలెట్ల నిర్మాణం కూడా ఆగిపోయింది. విద్యార్థుల కష్టాలు రెట్టింపయ్యాయి. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం మేము. మాకు చదువు కూడా రావాలి. ఇంకా మేము వాష్రూమ్ వెళ్తే మా చదువు వెళ్ళిపోతుంది. తొందరగా కట్టియండి. మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు. మాకు ఇబ్బంది అవుతుంది. స్కూల్ చాలా నుండి లేవు వాష్రూమ్స్, ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. అయితే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్లో. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్ వాళ్ళు దానిలోకే పోతారు. నీట్గా ఏమి ఉండవు. వాష్రూమ్స్ లేవు. ఫస్ట్లో ఉండేటి కానీ అవి కూల్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరు బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. మాకు తొందరగా కట్టేటట్టు చూడు. టాయిలెట్లుంటే నీళ్లుండవు, టాయిలెట్ నీళ్లు రెండు ఉంటే తలుపులు ఉండవు. టాయిలెట్లు కంపు వాసన కొడుతున్నా సరే ముక్కు మూసుకుని అందులోకే వెళ్లాల్సిందే. వాళ్ళ కాదు అనుకుంటే చెట్ల పొదలను, రోడ్డు పక్కన గోడలను టాయిలెట్లుగా మార్చుకునే పరిస్థితి. ఇది సర్కారు బడుల్లో సిచ్యువేషన్. పాఠశాలల కంటే ఎక్కువగా టాయిలెట్లు ఏర్పాటు చేశామని అధికారులు గొప్పగా చెప్తున్నా పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. జాబితాపూర్లో టాయిలెట్ల పరిస్థితి పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా కలవరపెడుతోంది. టాయిలెట్ల నిర్మాణం వెంటనే చేపట్టకపోతే తమ పిల్లలను వేరే స్కూల్లో జాయిన్ చేస్తామంటున్నారు. నిజానికి వేర్వేరు చోట్ల టాయిలెట్ల సౌకర్యం లేక చాలా మంది బాలికలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ కారణంగా డ్రాప్అవుట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కూడా అధికారుల్లో మార్పు రావడం లేదు. డ్రాప్అవుట్లు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు.